ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 18వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు రాస్తున్నాడు, నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు ఇచ్చయించడానికి, కార్యసిద్ధి కలుగచేసుకోవడానికి, తన దయాసంకల్పము నెరవేరడానికి మీలో కార్యసిద్ధి కలుగచేసేవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులు అయిన దేవుని కుమారులు అగునట్లు సణుగులు, సంశయములు మాని సమస్త కార్యములు చేయండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగుతుంది. మీ విశ్వాసయాగములో, దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడినా నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను. అటువలనే మీరు ఆనందించి సంతోషించండి. శ్రోతలు, ఈ మాటల్లో పౌలు యొక్క మనస్సు మనకు తేటతెల్లమవుతోంది. గమనించండి, క్రీస్తును గురించిన సంగతులే పౌలు మనసు నిండా ఉన్నాయి. క్రీస్తు మనస్సు ఎలాంటిదో మనము విన్నాము. క్రీస్తు మనస్సును అనుసరించడం ఎవరికీ సాధ్యం కాదు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అన్నప్పుడు అట్టి మనస్సు దేవుడు మనకిస్తున్నాడు అని మనం గ్రహించాలి. ఈ కార్యం పరిశుద్ధాత్మే మనలో అమలుపరుస్తాడు. సాత్వికము ఆత్మఫలం. ఈ ఫలాన్ని మనలో పండించేవాడు పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ మనలో క్రీస్తు మనస్సును పుట్టిస్తాడు. రోమా పురవీధులలో తిరుగాడేటప్పుడు క్రీస్తు మనస్సు పౌలులో ఎలా పనిచేసిందో చూడండి. రోమా కుటుంబాలలో, రోమా చెరసాలలో కూడా క్రీస్తు మనస్సు పౌలు ద్వారా ఎలా ప్రవర్తించింది పరిశీలించండి. పౌలు మనస్సు, తిమోతి మనస్సు, ఎపఫ్రొదితు మనస్సు, ఈ 3 మనస్సులు కలిసి యేసు మనస్సే. ఎపఫ్రొదితు ఎవరనుకున్నారు? ఇతడు ఫిలిప్పీ సంఘ కాపరి. అన్యప్రపంచంలో ఈ 3 యేసు మనస్సునే ప్రతిఫలించారు. ఇలాంటి వారు ఇంకా లక్షల కొలది ఉండవచ్చు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు వీరికి కలిగింది. మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి. రక్షణ అనే మాట ఈ సందర్భంలో సాధారణార్థంలో ప్రయోగించబడింది. మీ సమస్యలకు పరిష్కారం కనుగొనండి. సంఘ సమస్యలే కాదు, మీ వ్యక్తిగత క్రైస్తవ జీవిత సమస్యల నుండి విడుదల. ఇదే ఈ సందర్భంలో రక్షణ అనే మాటకు ప్రత్యేక అర్థం. పౌలు స్వయంగా వారి మధ్య ఉండలేకపోతున్నాడు. మళ్లీ వారిని కలుసుకోవడం పడుతుందో పడదో. తానేమో ఇప్పుడు రోమా చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. అంచేత భయంతో వణుకుతో మీ సొంత పరిష్కారాన్ని కనుగొనండి, కొనసాగించుకోండి. ఇది పౌలు హితవు. రక్షణ దేవుడిచ్చిందే, అది మనలోకి వచ్చింది. దాన్ని బయటికి తెచ్చి ప్రయోగించాలి. మనం పరిష్కారాన్ని ప్రార్థించాలి గాని సమస్యలను కాదు. దేవుడు నిన్ను రక్షించాడు. ఆ రక్షణ కార్యం అంతర్గతం. వెంటనే అది బహిర్గతమవుతుంది. విశ్వాసము ద్వారా ఆయన నిన్ను రక్షించాడు. విశ్వాసానికి నీవు చేర్చేది ఏదీ లేదు. రక్షణకు సత్క్రియలేమీ పనికిరావు. అయితే నీవు రక్షించబడిన తరువాత అప్పుడు దేవుడు నీ సత్క్రియల విషయం మాట్లాడతాడు. నీ విశ్వాసం వల్ల నీలో రక్షణ కార్యం ఆరంభించిన వాడే దాన్ని నీ బాహిర జీవితంలో కొనసాగిస్తాడు. విశ్వాసం పనిచేస్తుంది. విశ్వాసము రక్షించింది నిజమే గాని ఆ విశ్వాసం క్రియాత్మకమై పనిచేస్తుంది. పనిచేయని విశ్వాసం సజీవ విశ్వాసం కాదు అని గ్రహించాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అవుతుంది. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నాయి,
క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరుచు, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుస్తాను అని చెప్తాడు గదా. అనగా విశ్వాసము పనిచేసినప్పుడే కనపడుతుంది. సువార్తల్లో యేసు వారి విశ్వాసమును చూచి అని చెప్పబడింది. నీ విశ్వాసం పనిచేయకపోతే అది మృతతుల్యం. దేవుడొక్కడే మనుష్యుల హృదయాలను అంతరింద్రియాలను చూడగలడు. మన అసలు స్థితి ఆయనకు తెలుసు. నీకు రక్షించే విశ్వాసమున్నదో లేదో ఆయనకు తెలుసు. కానీ మన హృదయ రహస్యాలు మరో మనిషికి తెలియవు. ఇతరులకు కనపడేది క్రియలు, విశ్వాస క్రియలు. నీలోని విశ్వాసం బయట పనిచేస్తుంది. అది అందరూ చూస్తారు. మనలోని ప్రత్యేకతను వారు పసిగడతారు. మనం క్రైస్తవులమని ఇట్టే తెలిసిపోతుంది. మేము విశ్వాసులమండోయ్ అని బోర్డు రాసి పెట్టుక తిరగనక్కర్లేదు, బాకా ఊదనక్కర్లేదు, డబ్బా వాయించనక్కర్లేదు. క్రైస్తవ విశ్వాసానికి గుర్తింపు పనులే. అది పనిచేసే విశ్వాసం. ఫిలిప్పి విశ్వాసుల విశ్వాసం భయంతో వణుకుతో పనిచేస్తోంది. అది యథార్థం, వాస్తవం. విశ్వాసులు సణుగులు గొణుగులు మానేయాలి. సణుగుతూ ఏ పని చేయవద్దు. సంఘ కార్యక్రమం గాని, సండే స్కూలు పని గాని నీకు అప్పగించబడిందంటే మనఃపూర్వకంగా పనిచెయ్యి. ఉసూరుమంటూ సణుక్కుంటూ గొణుక్కుంటూ పనిచేయకూడదు. అలాంటి వైఖరికి భయపడాలి. అలాంటి వైఖరికి వణకాలి. దానికి దూరంగా తొలగిపోవాలి. సంశయం మానాలి. ఇది దేవుని కార్యం, ఉత్సాహంతో చేయాల్సిన పని. లోకం మనుషులు ఎలాంటివారో మీకు తెలుసు గదా. వారి మధ్య మీరు ఎలా ఉండాలి? మీరు జ్యోతులై కనపడాలి. మీ చేతిలో జీవవాక్యమున్నది. క్రైస్తవ విశ్వాసీ, నీవు వెలుగువు. రాత్రిపూట బయటికి వచ్చి పైన ఉన్న విశాలాకాశాన్ని చూడు. నీకు నక్షత్రాలు కనపడతాయి. దేవుడు పైనుంచి ఈ చీకటి లోకాన్ని చూచినప్పుడు మనము దేవునికి నక్షత్రాలలాగా కనపడాలి. ఇది నా వెలుగు, నేను నక్షత్రాన్ని అని పిల్లలు పాడుకుంటారు గదా. వీరి మధ్య మీరు జ్యోతులు. దేవుని వాక్యం మిమ్మల్ని వెలిగించబట్టి మీరు జ్యోతులయ్యారు. అవి పైన ఉన్న నక్షత్రాలైతే మనం క్రింద భూమి మీది నక్షత్రాలం. నా పరుగు వ్యర్థం కాలేదు, వృధాగా నేను పరిగెత్తలేదు. నా కష్టం ఫలించింది, నా కృషి నిష్ఫలం కాలేదు. జీవము, వెలుగు అనే ఈ రెండిటికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఫిలిప్పీ విశ్వాసుల విశ్వాసం కార్యసాధకమని పౌలు విని ఎంతో సంతోషించాడు. వారి విశ్వాసము సజీవమై క్రియలలో అందరికీ కనబడుతున్నది. విశ్వాసులు పౌలు హృదయానికి చాలా దగ్గరగా వచ్చారు. వారిని రక్షణకు నడిపించింది పౌలే. 17వ వచనం జాగ్రత్తగా పరిశీలించండి. ఇది ఎంతో గొప్ప వచనం. ఈ వచనం క్రైస్తవ జీవిత సారాంశాన్ని ఎత్తిచూపుతుంది. మీది విశ్వాసయాగం, అందులో నేను పానార్పణంగా పోయబడతాను. పాత నిబంధనలోని ప్రాచీన బలి విధానాన్ని పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 14వ వచనం, దేవుడు తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనె దానిమీద పోశాడు. లేవియకాండం, సంఖ్యాకాండం గ్రంథాలలో బలులను గురించిన వివరణ ఉంది. దహన బలి మీద పానార్పణం పోస్తారు, నైవేద్య బలి మీద పానార్పణం పోస్తారు. పాప పరిహార బలికి పానార్పణం ఉండదు. ప్రాయశ్చిత్త బలిలో కూడా పానార్పణము లేదు. పానార్పణమనేది అసాధారణ బలి. ఇది విమోచనను చూపదు. క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని కూడా పానార్పణము చూపదు. మరి ఎలాంటి బలి ఇది? ద్రాక్షరసపు తిత్తి తెస్తారు, అందులో నుంచి బలిద్రవ్యం మీద ద్రాక్షరసం పోస్తారు. అగ్ని ఈ పానీయాన్ని దహించి వేస్తుంది. ద్రాక్షరసము ఏమవుతుంది? అగ్ని చేత అది ఆవిరి అయి పైకి ఎగసిపోతుంది. పౌలంటున్నాడు, నా జీవితం కూడా పానార్పణంగా పోయబడుతోంది. మీ విశ్వాసయాగం క్రీస్తు బలి. దానిమీద నేను పానార్పణముగా పోయబడుతున్నానంటే
నాకెంతో ఆనందం, సంతోషం. యేసుక్రీస్తు బలి ఎంతో శ్రేష్టమైనది. అది దేవునికి ఇంపైన సువాసన. నా జీవిత పానార్పణం యేసు దహన బలిలో ఆవిరై పరలోక సింహాసనానికి ఎగసిపోతుంది అంటున్నాడు భక్త పౌలు. పౌలు ఆత్మల సేవలో ద్రవమై కాగి కాగి యేసు బలిపై నుండి ఆవిరి ధూమమై పైకెగసిపోతుంది. కనపడేది యేసు బలే, నేను ఆవిరిని. మీ గుర్తింపు కూడా ఉండనక్కర్లేదు. యేసుకే మహిమ. ఇది పౌలు మనస్సు. యేసుక్రీస్తుకే మహిమా ప్రభావాలు కలగాలి. పౌలు మనస్సు ఎలాంటిదో చూడండి. క్రైస్తవ జీవితంలో ఇంతకంటే ఉన్నతాదర్శం మరొకటి ఏముంది? రండి, అందరము కలిసి ఆనందిద్దాము అంటున్నాడు పౌలు. నా ఆనందాన్ని పంచుకోండి అంటూ అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఫిలిప్పి విశ్వాసులారా, మీరు సువార్తను ప్రకటించాలనే మనసు గలవారు. మీ విశ్వాసయాగముపై నా జీవితమే పానార్పణం, ప్రాణార్పణం. ఈ తీర్మానం పౌలు యొక్క తగ్గింపును, వినయశీలాన్ని చూపుతుంది. పౌలుకు యేసు మనస్సే ఉంది. పానార్పణమైపోతాను అంటే అది అచ్చం యేసుక్రీస్తుకు కలిగిన మనస్సే. రండి, ఆనందించి సంతోషిద్దాము అంటున్నాడు. మనకందరికీ ఇది ఆనందించడానికి సహేతుకమైన కారణం. యేసు మన కోసం చనిపోయాడు. మనమిప్పుడు ఆయనకు ప్రీతికరమైన సేవ చేస్తున్నాము. ఇదే మన ఆనంద కారణం. దేవుడు ఒక వ్యక్తిని తన మహిమార్థమై వాడుకుంటున్నాడంటే మనకెంతో ఆనందం. ఒకచోట ఒక గొప్ప సంఘమున్నది. అందులోని విశ్వాసులకు మంచి ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతున్నదంటే మనకెంతో సంతోషం. విశ్వాసుల విశ్వాసం క్రియాత్మకమై పెంపారుతున్నదంటే మనం ఆనందిస్తాము. క్రైస్తవ వినయ విధేయతలు ఎంతో ఆనందవర్ధకమైనవి. ఇతరుల విజయం మనకు ఆనందం. ఆత్మలు రక్షించబడితే మనకు మహదానందం. ఈ రోజుల్లో వృథాతిశయము, కక్షలు, కార్పణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. పౌలు కాలంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నందున పౌలు ఎంతో బాధపడ్డాడు. క్రీస్తు మనసు ఇలాంటి వైఖరులను బట్టి ఎంతో నొచ్చుకుంటుంది. విశ్వాసిలో క్రీస్తు మనసుంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఫిలిప్పి సంఘస్థులు ఎంతో విధేయులు, వినయ మనస్కులు. వారి శ్రద్ధాసక్తులు, వారి సత్క్రియలు చూస్తుంటే పౌలు ఎంతో సంతోషించి, నేను మీ ఎదట లేకపోయినా మీరు ప్రవర్తిస్తున్న తీరు మీ రక్షణ సాఫల్యానికే అని ప్రశంసించాడు. దేవుడు తన చిత్తాన్ని మీలో నెరవేరుస్తూ ఉంటే మీరు సహకరిస్తున్నారు. మీకు ఇలాంటి వైఖరి కలగటం కూడా దేవుని కార్యమే. మీరు దేవుని బిడ్డలు, నిర్దోషులు, నిష్కపటులు, నిందారహితులు. సణుగులు, వివాదాలు లేకుండా మీ విశ్వాస క్రియలు కొనసాగించుకుంటున్నారు. మీకు అభినందనలు. మీరు దేవుని కుమారులు అనడానికి ఇదే గొప్ప రుజువు. ఈ తరం కుటిలమైనది, ప్రజల బుద్ధి వంకర. అలాంటి వారి మధ్య మీరు జీవిస్తున్నారు. జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. వారి మధ్య మీరు వెలుగై ప్రకాశిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు తృప్తి. నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, నిష్ఫలంగా ప్రయాసపడలేదు. క్రీస్తు దినం ఇప్పుడు జరుగుతోంది. దాని ముగింపులో మీ గురించి నేను అతిశయాన్ని వ్యక్తం చేస్తాను. మీ విశ్వాస యజ్ఞంలో నేను పానార్పణం. రండి, అందరము కలిసి ఈ విషయంలో ఆనందిద్దాము. పౌలు మాటల్లో ఎంతో ఆప్యాయత ఉట్టిపడుతోంది. దేవుడు ప్రత్యక్షపరిచిన సత్యానికి ఫిలిప్పు సంఘస్థుల్లాగే మనము విధేయులమవ్వాలి. దేవుని సత్యాన్ని మనమంతా శిరసావహించాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారయ్యారు. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం, మీరు సత్యమునకు విధేయులవటము చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించండి. వాక్య ప్రకారం ప్రవర్తించండి. అప్పుడు మీరు విశ్వాసక్రియలలో ధన్యులవుతారు.
విశ్వాసక్రియలు దేవుని దృష్టిలో అతి ప్రాముఖ్యమైనవి, ఫలితాలు శాశ్వతమైనవి. సర్వశక్తుడైన దేవునితో సంబంధం ఉన్న పని ఇది. భయంతో వణుకుతో జాగ్రత్తగా పనిచేయాలి. దేవుని పట్ల భయభక్తులు అలవరుచుకోవాలి. రక్షించబడిన వ్యక్తి మాత్రమే సత్క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించగలడు. విశ్వాసులు తమకున్న రక్షణను సత్కార్యాల ద్వారా సఫలం చేసుకుంటారు. క్రీస్తుకున్న మనస్తత్వమే మనకందరికీ ఉండాలి. వారి జీవితంలో దేవుని సత్యమే ప్రవర్తిల్లాలి. దేవుడు తన విశ్వాసుల్లో పనిచేస్తాడు నిజమే, అయితే మనం నిరాసక్తంగా నిర్లిప్తంగా ఉండిపోకూడదు. ఆయన మన అంతరంగంలో ఉంచిన జీవాన్ని ఆచరణలో పెట్టేందుకు ఆయనతో కలిసి మనము పనిచేయాలి. మనం మరమనుషులం కాము, మైనపు ముద్దలం కాము, తోలుబొమ్మలం అసలే కాము. దేవుడు మన చేత పని చేయిస్తున్నాడు, తాను మనతో పనిచేస్తున్నాడు. మనమింకా క్రీస్తు పోలికలోకి ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. మంచి లక్ష్యాన్ని సాధించేటందుకు సదుద్దేశ్యంతో మనల్ని నడిపిస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారు తన కుమారునితో సారూప్యము గలవారవడానికి వారిని ముందుగా నిర్ణయించాడు. ఈ మహోద్యమంలో మనము ఆయనతో సహకరించాలి. దేవుడు నియమించిన నాయకులను గురించి సణగకూడదు, వారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయకూడదు, తమలో తాము వివాదాలు పెట్టుకోకూడదు. విశ్వాసులు క్రీస్తులాగా ప్రవర్తించాలి. క్రీస్తు మనస్తత్వాన్ని మనకు అలవరిచేవాడు పరిశుద్ధాత్మ. మనం నిర్దోషులం, నిష్కపటులం, నిందారహితులం. కొండమీది ప్రసంగంలో ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో అన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉంటారు. 10వ అధ్యాయం 16వ వచనంలో మరో సందర్భంలో ప్రభు అన్నాడు, పావురముల వలె నిష్కపటులై ఉండండి. మానవ లోకంలో ప్రతి తరము వక్రమైన తరమే, అయితే దేవుని బిడ్డల చేతిలో జీవవాక్కు ఉంది. నమ్మేవారికి జీవమిచ్చే వాక్యమిది. పౌలు ఈ పాఠంలో ప్రబోధించిన హితోపదేశం కాలానికి నిత్యత్వానికి కూడా సంబంధించింది. మీ స్వంత రక్షణను కొనసాగించుకోవటమంటే రక్షణ సాఫల్యతకు దోహదపడే సత్కార్యాలు చేస్తూ ఉండాలి అని భావం. సగంలో ఆగిపోవద్దు. అంతము వరకు సహించినవాడే రక్షించబడినవాడు. అనగా మీలో మీ ద్వారా దేవుని ఉద్యమం ఎడతెగక కొనసాగుతూనే ఉండాలి. శ్రోతలు జ్ఞాపకముంచుకోండి, రక్షణకర్త యేసే. రక్షించే విశ్వాసానికి కర్త యేసు ప్రభువే. దానిని కొనసాగించేవాడు ఆయనే. రక్షణ కావాలి అని మనలో కోరిక కలిగించినవాడు పరిశుద్ధాత్మే. క్రీస్తునందు విశ్రాంతిని పొందే వరకు మన హృదయాలకు విశ్రాంతి ఉండదు. ఆయనే మనలను వెదకి రక్షించినవాడు. మనలో రక్షణకు ఆరంభ బిందువు దేవుడే. దేవుని తోడు లేనిదే రక్షిత జీవితం కొనసాగదు. పాపాన్ని జయించడానికి, నీతిలో వర్ధిల్లడానికి దేవుని తోడ్పాటు అవసరమని మనమెన్నడూ మరచిపోకూడదు. రక్షణకు ఆది, కొనసాగింపు, ముగింపు అంతా దేవుడే. రక్షించబడిన తరువాత నీవు దేవుని జతపనివాడవని ఆయనతో సహకరించాలి. రక్షణ కేవలం దేవుడిచ్చిందే. రక్షించబడిన తరువాత నీవు ప్రభువు కలిసి సత్కార్యాలు చేస్తారు. దేవుడు పని చేయించని ఎడల నీవు చేసే పని వ్యర్థమే. రక్షించబడినప్పటి నుండి నీ జీవితం ఒక యాత్ర. భయము, వణుకు అనే 2 లక్షణాలు పేర్కొనబడినాయి. మన బలహీనతను మనమెరుగుదుము. దీన్ని బట్టి దేవుని మీద మరి ఎక్కువగా ఆధారపడతాము. మనము దేవుణ్ణి బాధపెట్టే పని పొరపాటున ఎక్కడ ఎప్పుడు చేస్తామో అనే భయం. దేవుణ్ణి ప్రేమిస్తాము, ఆయన మనకేమి చేస్తాడో అని కాదు మన భయం. మనము ఆయనకు ఏ విషయంలో బాధ కలిగిస్తామో అని మన భయం. క్రైస్తవ విశ్వాసులు, మరల క్రీస్తును సిలువ వేయకండి. భయముతో వణుకుతో జీవించండి.
సణుగులు సందేహాలు మానండి. ఇంతే సంగతులు. ప్రియశ్రోత, నీవి యేసుక్రీస్తును వ్యక్తిగతంగా సన్నిహితంగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.